ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 'వావాతి'. తెలుగులో 'అన్నగారు వస్తారు'. ఈ మూవీని డిసెంబర్ 12న రిలీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ 'అఖండ 2' అదే టైంలో రిలీజ్ అవడం వల్ల ఈ మూవీని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తూ సంక్రాంతి టైంలో ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన 2 వీక్స్ కి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో అన్ని లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉండేలాగా స్ట్రీమింగ్ చేశారు. తెలుగు లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ గా అయితే ఉంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, ఈ మూవీలో హీరో యొక్క తాత ఎంజీఆర్ వీరాభిమాని. ఎంజీఆర్ చనిపోయిన అదే టయానికి తన మనవడు అయిన కార్తిక్ అలియాస్ రాము పుట్టడం వల్ల తన మనవడు ఎంజీఆర్ అంశే అనుకొని ఎంజీఆర్ బాటలోనే తన మనవన్ని కూడా పెంచుతాడు మన హీరో వాళ్ళ తాత. ఒకనొక సిచ్యువేషన్ లో హీరో తాత తన మనవడు తన అనుకున్న మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్తున్నాడని తెలుసుకొని తను గుండెపోటు వచ్చి చనిపోతాడు. చనిపోయిన తర్వాత మన హీరో లైఫ్ లో ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి, అండ్ అలాగే మన హీరోకిను ఆ ఎల్లో మీడియాకి ఆ భక్త వత్సలానికి ఉన్న సంబంధం ఏంటి అనే పాయింట్ మీద ఓవరాల్ స్టోరీ అయితే ఉండిద్ది అనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీ నా పరంగా ఎలా అనిపించిందంటే, ఈ మూవీ నాకైతే చాలా చాలా డిసప్పాయింట్ చేసింది. దానికి మెయిన్ ఏంటంటే, ఫస్ట్ కార్తిక్ గారు ఈ మూవీని ఎలా ఓకే చేశారు అనే ఫీలింగ్ అయితే నా మైండ్ లో మెలుతూ ఉందన్నమాట. ఎందుకంటే కార్తిక్ గారు ఒక డిఫరెంట్ సబ్జెక్ట్స్ ని యాక్సెప్ట్ చేస్తారు. దానికి మెయిన్ వచ్చేసి కాకి, ఖైదీ, సత్యం సుందరం, సో ఇలాంటి ఒక డిఫరెంట్ మూవీస్ ఒప్పుకొని సో హిట్ కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఈ మూవీలో అంటే ఈ అన్నగారు వస్తున్నారు అనే మూవీలో ఆయనకి ఏమంత డిఫరెంట్ గాను ఏమంత కొత్తగా అనిపించింది అనేది నాకైతే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే ఓవరాల్ మూవీ పరంగా చెప్పు వస్తే, సో మూవీ మీరు చూస్తూ ఉంటే మన తెలుగులో ఉన్న కొన్ని మూవీస్, తమిళ్లో ఉన్న కొన్ని మూవీస్, ఆ మూవీస్ కి సంబంధించిన కొన్ని రిఫరెన్సెస్ ని రీమేక్ గా చేసి ఈ మూవీ తీసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఈ మూవీలో ఏమన్నా కొత్తగా ఉందంటే అందులో ఎంజీఆర్ అని ఒక పేరుని యూజ్ చేసుకోవడమే కాస్త కొత్తగా అనిపించిన ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. అంతేకాకుండా ఎంజీఆర్ గారి పేరుని యూజ్ చేసుకుని ఈ మూవీని ఒక బ్యాడ్ గా తీయడం వల్ల ఎంజీఆర్ గారి పేరు చెడగొట్టిన ఫీలింగ్ అయితే కలిగింది. ఈ మూవీలో వీళ్ళు తీసుకున్న స్టోరీ అవనండి, వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అవనండి రొటీన్ గా ఉన్నప్పటికీ, బట్ మెయిన్ గా మూవీ పరంగా ఎగ్జిక్యూషన్ ఏమన్నా కొత్తగాను అండ్ అలాగే ఇంట్రెస్టింగ్ గాను మూవీ మీద క్యూరియాసిటీ పెంచేలా ఉంది అంటే, ఫస్ట్ ఈ మూవీలో ఉన్న ఏ క్యారెక్టర్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకోలేదన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో దానివల్ల ఈ మూవీకి ఏ విధంగాను మనం కనెక్ట్ అవ్వలేకపోతాం. ఇంకా చెప్పు వస్తే, ఈ మూవీ ప్రజెంట్ ఓటీటీలో రిలీజ్ అయింది కాబట్టి అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీకి సంబంధించి ఒరిజినల్ తెలుగు వర్షన్ అయితే లేదు. తమిళ్ వర్షన్ కి తెలుగు ఆడియో యాడ్ చేయడం వల్ల సో ఇంకాస్త డిసప్పాయింట్ గా ఉంటుంది ఈ మూవీ చూసే అంతసేపు. ఇంకా చెప్పు వస్తే, ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే నాకైతే ఓవరాల్ మూవీ అయితే నచ్చలేదు. బట్ మూవీలో నచ్చిన పాయింట్స్ ఏంటి అంటే, సో మన హీరో యొక్క చైల్డ్హుడ్ స్టోరీ అండ్ అలాగే దాని తర్వాత ఇంటర్వెల్ పోర్షన్, దాని తర్వాత సో అన్నగారు గెటప్ తో వచ్చిన కొన్ని ఫైట్ సీన్స్ కొంత ఎంగేజ్ చేసింది తప్పించి మిగతా ఏ సీన్స్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదన్నమాట. ముఖ్యంగా హీరో యొక్క తాత చనిపోయినప్పుడు ఆ ఎమోషన్ అవనండి, ఓవరాల్ గా మూవీలో డ్రామా అవనండి, ఆ డ్రామా కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ముఖ్యంగా సో మన సత్యరాజు గారి క్యారెక్టర్ అంటే సత్యరాజు గారిని భక్తవత్సలం క్యారెక్టర్ లో ప్రజెంట్ చేశారు. ఆ క్యారెక్టర్ ను ప్రాపర్ గా యూజ్ చేసుకోలేదు. ఎందుకంటే సో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ గా ఆయన నుంచి ఒక విలనిజం క్రియేట్ చేసే సీన్స్ ఏ ఒక్కటే లేదని చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే మూవీ అనేది ఎలా వెళ్ళిపోతుంది అంటే, సో స్టార్టింగ్ ఒక ఫస్ట్ హాఫ్ మొత్తం మన హీరో ఒక క్యారెక్టర్ మీద వెళ్ళిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఎంజీఆర్ గారి పేరుని యూజ్ చేసుకొని సో ఆ ఎంజీఆర్ గారి పేరు మీద మన హీరో ఏం చేశాడనే పాయింట్ మీద వెళ్ళిపోతుంది తప్పించి సో ఎక్కడ మనం కనెక్ట్ అయ్యే సిచ్యువేషన్ గానీ, ఎమోషన్ గానీ, డ్రామా గానీ వర్కౌట్ అవ్వలేదనే ఫీలింగ్ అయితే కలిగింది. బట్ అయినప్పటికీ ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, సాంగ్స్ గానీ ఈ మూవీకి ఏ మాత్రం పాజిటివ్ కాదన్నమాట, నెగిటివ్ అనే చెప్పుకోవచ్చు. ఇక తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే ఓకే విషయం చెప్పుకోవచ్చు అనమాట. ఇక సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అవి ఈ మూవీకి ఎంతో కొంత పాజిటివ్. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ గా ఈ మూవీలో హీరోయిన్ కార్తిక్ గారు. సో ఫస్ట్ హాఫ్ లో ఆయన యాక్టింగ్ అనేది ఓకే అన్నమాట. సో ఆయన అయితే ఆ క్యారెక్టర్ ని ఎలాగోలా హ్యాండిల్ చేశాడు. సెకండ్ హాఫ్ లో ఉన్న కొంత డ్రామాకి తన యాక్టింగ్ అనేది అంత వర్కౌట్ అవ్వలేదనే ఫీలింగ్ అయితే కలిగింది. ఇంకొంచెం బెటర్ యాక్టింగ్ ఇచ్చుంటే బాగుండేది. సెకండ్ హాఫ్ లో ఆయన మీద వచ్చే కొన్ని సీన్స్ మీరు గనక చూస్తే తమిళ్లో ఒక హీరో చేసిన మూవీ గుర్తుకొచ్చింది. ఆ మూవీలో ఆ హీరో పర్ఫార్మెన్సే బెస్ట్ గా ఉండిద్ది అనమాట. సో ఆయన చేసినట్టు ఎవరో చేయలేరు. సో మీరు చూస్తే అర్థమైద్ది అనమాట.
మిగతా ఏ ఒక్క క్యారెక్టర్ యొక్క పర్ఫార్మెన్స్ నాకు అంతగా నచ్చలేదు. ఎందుకంటే ముందు ఈ మూవీ స్క్రిప్ట్ లోనే ఆ క్యారెక్టర్స్ కి అంత స్కోప్ అయితే ఇవ్వలేదు. ఇక హీరోయిన్ క్యారెక్టర్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ గా ఆ హీరోయిన్ క్యారెక్టర్ కొన్ని సాంగ్స్ కి కొన్ని సీన్స్ కి పరిమితమే తప్పించి ఆ క్యారెక్టర్ ఎందుకు ఉందనే ఫీలింగ్ కూడా నా మైండ్ లో ఒక డౌట్ అయితే రేజ్ అయింది అనమాట. సో ఓవరాల్ గా ఇదండి అన్నగారు వస్తారు మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.